స్కాన్ చేసి చూస్తే బోత్ వరి బీజాలు అండ్ అండాశయాలు కనిపిస్తున్నాయట. అంటే అయితే మాకేంటి హార్మోన్లలో తేడా వచ్చేస్తుంది కదండి. మరి ఇట్లనే పోతే మనందరం జంబలక్కడి పంబనే పక్క మహానుభావుడు. ఇవి మీరు చెప్పినట్టే జరుగుతుందండి ఇక్కడ. ఈయన పేరు టైరోన్ హేస్. ఓ కంపెనీ తయారు చేసే హెర్బిసైడ్ ఎక్స్పోజ్ అవ్వడం వల్ల మగ కప్పల్లో ఆడ లక్షణాలు కనిపిస్తున్నాయని, మగ కప్పలతోనే మేట్ అవుతున్నాయని, మగ కప్పల్లో కణాలు ఉత్పత్తి అవ్వాల్సిన స్థానంలో గుడ్ల ఉత్పత్తి జరుగుతుందని, ఈ మగ కప్ప వాళ్ళ అమ్మ బొజ్జలో ఉండగా వాళ్ళ అమ్మే కనుక ఇట్లాంటి కెమికల్స్ ఆట్రజిన్ లాంటి దానికి ఎక్స్పోజ్ అయితే ఇప్పుడు ఆ మగ కప్పలో స్కాన్ చేసి చూస్తే బోత్ వరి బీజాలు అండ్ అండాశయాలు కనిపిస్తున్నాయట. జంబలక్కడి పంపు ఫైనల్ స్టేజ్ ఇది. ఇంకా తర్వాత కప్పలే కాదు, ఫిషెస్, పోలార్ బేర్స్, వీటిల్లో కూడా ఈ కెమికల్స్ వల్ల ఇట్లాంటి తేడాలు వస్తున్నాయని అనుకున్నారు. చేపలు కప్పల సంగతి సరే కానీ మనుషుల సంగతి చెప్పు డాక్టర్. యూ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. ఊహిస్తేనే భయంకరంగా ఉంది.